మన సనాతన ధర్మంలో ఏదైనా అనుష్ఠానం జరిగేటప్పుడు ఎందుకమ్మా ఆవుకి అంత ప్రాముఖ్యత ఇస్తారు? ఏ కార్యమైనా గోమాత ఆశీర్వాదంతోనే సంభవిస్తుంది కాబట్టి. గోమాతతో లభించే సామగ్రితో చేస్తేనే పూజలకి హోమాలకి పవిత్రత చేకూరుతుందని. ప్రతి శుభకార్యంలో హోమం చాలా ముఖ్యమైంది. ఆవు పేడతో అలికిన చోటే హోమగుండం ప్రతిష్టాపన చేస్తారు. హోమం ప్రతిష్ఠించిన చోటు గోమూత్రంతోనే శుద్ధిపరుస్తారు. హోమంలో అగ్నికి ఆవు నెయ్యినే సమర్పిస్తారు. పూజలో దేవుడికి సమర్పించే నైవేద్యం కూడా ఆవు పాలతో వండుతారు. ముఖ్యంగా మన శాస్త్రాల ప్రకారం యజ్ఞయాగాదుల్లేందే వర్షాలు కూడా కురవవు. ఇక వర్షాలే లేకుంటే పంటలెలా పండుతాయి? ఈ సృష్టి ముందుకెలా సాగుతుంది? అందుకే గోమాతకు అంత ప్రాముఖ్యత ఉందని మన వేదాలు చెప్తున్నాయి.